ఇన్విజిబుల్ లోడ్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది? బౌండరీ అనేది యాటిట్యూడ్ కాదు. అసలు అందరిని సంతోషపెట్టడం ఎలా? తన మెంటల్ ఎగ్జాషన్‌ని తీసి పక్కన పడేయాలి. మర్చిపోకుండా ఈ టైం తీసుకోండి. ఆ టైంలోనే మీ లోడ్‌ని సాధ్యమైనంత వరకు లోడ్ ఆఫ్ చేసుకోండి. సో, పిల్లలకు గూడా పనులు నేర్పించండి. అది వాళ్ళ బ్యాగ్ సర్దుకోవటం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి తెలియాలి కదా! ఈ పనికి జీతం ఉండదు. రికగ్నైజేషన్ ఉండదు. బ్రేక్ ఉండదు. అప్రిసియేషన్ కూడా చాలా సార్లు ఉండదు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌స్టాపబుల్ ఉమెన్ పాడ్‌కాస్ట్. నేను మీ శైలజ డోలిపర్తి. నాకు ఒక ప్రశ్న అడగాలనుంది మిమ్మల్ని అందరిని. ఎందుకు? మీరెప్పుడు అలసిపోయినట్టే ఫీల్ అవుతున్నారా? శారీరకంగా శ్రమ చేసినా, చేయకపోయినా మనసెప్పుడు కూడా చాలా టయర్డ్‌గా అనిపిస్తుంది కదా! అవునా? ఈరోజు మనం మాట్లాడబోయేది ఆ అదృశ్య భారంపై. మనకి భారం మాత్రం చాలా ఉంటుంది. అది కనిపించదు మనపై ఉన్న భారం. అదే ఇన్విజిబుల్ లోడ్. అసలు ఇన్విజిబుల్ లోడ్ అంటే ఏంటి? చాలా మంది మహిళలు ఇలా అంటుంటారు. పని చేసిందంతగా ఏమీ లేదు కానీ చాలా అలసిపోయాను. అప్పుడప్పుడు నాకు కూడా అలా అనిపిస్తది. పని చేసింది తక్కువే ఉంటుంది గానీ టయర్డ్‌గా అనిపిస్తుంది. పడుకొని లేచినా ఇంకా టయర్డ్‌గా అనిపిస్తుంది. అలసట మాత్రం పోదు మనకి. నిద్రపోయి లేచినా పోదు, రెస్ట్ తీసుకున్నా పోదు. ఇది ఎందుకంటే మనం శరీరంతో కాదు, మెదడుతో ఎక్కువ పని చేస్తున్నాం. ఇంట్లో ఏం కావాలి? పిల్లలకి ఏం హోంవర్క్ చేయించాలి? బిల్లులు ఎప్పుడు కట్టాలి? ఇంట్లో మన హార్మోనీని ఎట్లా కాపాడాలి? ఎవరేమనుకుంటారో? అసలు అందరిని సంతోషపెట్టడం ఎలా? ఇలాగా ఆలోచిస్తూనే ఉంటాం. కంటిన్యూస్‌గా మెంటల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇదే ఇన్విజిబుల్ లోడ్. అది మటుకు బయటకు కనిపించదు. కానీ ప్రతిరోజు మన శక్తిని తినేస్తుంటుంది. మహిళల్లోనే ఈ ఇన్విజిబుల్ లోడ్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది? ఎందుకంటే చిన్నప్పటి నుండే మనకు నేర్పిన పాఠాలు అలాంటివి. అమ్మా! మొత్తం నువ్వే చూసుకోవాలి తల్లి. నీ వల్ల అందరూ బావుండాలి. నీ వల్లే అందరూ సంతోషంగా ఉంటారు. అమ్మాయిలు అడ్జస్ట్ అవ్వాలి అని చెప్తూ ఉంటారు గదా! ఇంట్లో హార్మోని నీ వల్లే వస్తుందమ్మా అని ఇలా చెప్పుకుంటూ ఆడపిల్లల్ని పెంచుతూ ఉంచుతారు. కానీ ఎవరు కూడా అసలు ఆడపిల్లల మైండ్‌లో ఏముంది? మన మైండ్‌లో ఏమి రన్ అవుతుంది అనేది పట్టించుకోరు. అసలు ఆ భారం ఎవరు చూడరు. ఎవరికీ తెలీదు కూడా. మహిళ అసలు మానసికంగా 24 గంటలు డ్యూటీలోనే ఉంటుంది. ఇన్విజిబుల్ లోడ్ అసలు ఎలా కనిపిస్తుంది? మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఇది 3 మేజర్ రూపాల్లో కనిపిస్తుంది మనకి. ఫస్ట్ ఎమోషనల్ లోడ్. అందరి భావాలు మేనేజ్ చేయాలి. సమస్యలు వినాలి. తగాదులు సర్ది చెప్పాలి. అందరిని సమంగా చూసుకోవాలి. అమ్మ అన్న విసిగిస్తున్నాడు. అమ్మ అక్క చూడు. అమ్మ తమ్ముడు చూడు. ఇవన్నీ మనమే చూసుకోవాలి. అత్తమామలయి ఉంటే గూడా మనమే చూసుకుంటా ఉంటాం. అందరికి కుటుంబంలో ప్రతిదాన్ని కూడా చూసుకుంటూ ఉంటామనమాట. మెంటల్ లోడ్. అసలు ప్లానింగు, రిమెంబరింగు, వర్రీయింగు, డెసిషన్ మేకింగు ఇట్లా బోలెడన్నుంటాయి. మీరే ప్లానర్, మీరే రిమైండర్, మీరే ఎమోషనల్ కేర్ టేకర్. అన్నీ ఒకే వ్యక్తి. ఇంక మనకి ఇన్విజిబుల్ లోడ్ పెరగకుండా ఎందుకుంటుంది? బ్రెయిన్ ఎక్కువ వర్క్ చేయాల్సొస్తుంది గదా! అన్‌పెయిడ్ లోడ్. ఈ పనికి జీతం ఉండదు. రికగ్నైజేషన్ ఉండదు. బ్రేక్ ఉండదు. అప్రిసియేషన్ కూడా చాలా సార్లు ఉండదు. అందుకే మహిళలు టయర్డ్‌గా ఉంటారు. కానీ కారణం కనిపించదు. మెంటల్ లోడ్ ఉంటే టయర్డ్‌గా ఉండక ఏముంటామండి? అసలు ఎందుకుంటామని కారణాలేమో కనిపించవు. సైలెంట్‌గా దీనివల్ల మనకి స్ట్రెసొచ్చేస్తుంది. అసలు సైలెంట్ స్ట్రెస్ సిగ్నల్స్ ఏంటి? చూద్దాం రండి. ఇన్విజిబుల్ లోడ్ ఉన్నప్పుడు మనం చాలా త్వరగా రియాక్ట్ అయిపోతాం. చిన్న చిన్న విషయాలకు కూడా కోప్పడిపోతామనమాట. ఏ పని మొదలు పెట్టడానికి అబ్బా! ఇప్పుడు ఈ పని చేయాలా అని అలసిపోతూ ఉంటాం. నిద్ర గూడా క్వాలిటీ తగ్గిపోతుంది. గిల్ట్ ఎక్కువగా ఉంటుంది. హ్మ్. నేనేనా అసలు? నేను కాదేమో అనిపిస్తుంది. ఇవి శరీరం మనకిచ్చే అలర్ట్ సిగ్నల్స్. మీరు అలర్ట్ అవ్వాలి సిగ్నల్స్ బట్టైనా. వుమెన్స్ ఎగ్జాషన్ ఈస్ నాట్ ఫిజికల్. ఇట్స్ ఎమోషనల్. థింక్ అబౌట్ ఇట్. 10 జాబ్స్ ఉన్న ఒక వ్యక్తిని చూసి ఏమనుకుంటాం? ఓహ్! హి ఈస్ బిజీ. హి ఈస్ సో బిజీ అనుకుంటాం. కానీ ఒక మహిళ అదే వర్క్ చేస్తే ఆ! దానిదేముంది. ఇట్స్ నార్మల్. షీ ఈస్ సపోజ్డ్ టు డూ ఇట్ అంటాం.
అంటే మహిళల పని వర్క్‌గా గుర్తించబడదు. అది రెస్పాన్సిబిలిటీగా మాత్రమే చూడబడుతుంది. రెస్పాన్సిబిలిటీగానే చూస్తారు. అంతే, అది అవర్ రెస్పాన్సిబిలిటీయే అని అంటారనమాట. అందుకే మనకి అది ఇంపార్టెన్స్ లేదు. దానికి రీజన్ కనిపించదు. కానీ టైర్డ్‌నెస్ మాత్రం నిజంగానే ఉంటుంది. ఇన్విజిబుల్ లోడ్‌ని తగ్గించడానికి 5 ప్రాక్టికల్ స్టెప్స్ ఏంటి? చూద్దాం రండి. స్టెప్ 1, ఐ కాంట్ డూ ఎవ్రీథింగ్ అనే నిజాన్ని మీరు అంగీకరించండి. అన్నీ నేనే చేసేయాలి, మొత్తం నేనే అవ్వాలి అనుకుంటే అవ్వదు. నేను చేయలేను అనే నిజాన్ని కూడా మీరు అంగీకరించుకోవాలి. అట్లా నేనిది చేయలేనేమో, వీళ్ళేమనుకుంటారు అదన్నీ మనము ఆలోచించకూడదు. మీరేమి సూపర్ వుమెన్ కాదు గదా! ప్రతి ఒక్కటి మీరే జేసేయడానికి, అన్ని చోట్ల మీరే ఉండడానికి. మీరొక మనిషి మాత్రమే. అన్నీ మీరే చెయ్యాలని సొసైటీ కండిషనింగ్. ముందు మనకి మనమే చెప్పుకోవాలి. హెల్ప్ తీసుకోవాలి. ఒక హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం నాకు కూడా ఉంది అని మనకు మనం చెప్పుకోవాలి. మనం పెద్ద తోపుల్లాగా నేను చేసేయగలుగుతానులే, నేను చేసేయగలను మొత్తం అని మొత్తం మీదేసేసుకుంటామనమాట. దానివల్ల ఇన్విజిబుల్ లోడ్ ఎక్కువగా పెరుగుతుంది. సో, అన్నీ మనం చేయలేము, మనకు కూడా ఒక హెల్ప్ కావాలి అనేది ముందు మీరు యాక్సెప్ట్ చేయండి. స్టెప్ 2 ఏంటి? బౌండరీస్ పెట్టుకోండి. బౌండరీస్ చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ మన మీద పని మోపేవారే చాలా మంది. అది చెయ్యవా? ఇది చేయవా? ఖాళీగా ఉన్నారంట, ఇటు రావా? అట్లా చేయవా? అది తీసుకురా, ఇది తీసుకురా అని. పనిని తిరస్కరించేవారు చాలా తక్కువగా ఉంటారు. స్పష్టంగా చెప్పండి. అమ్మో! ఇది నేను ఒంటరిగా చేయలేను. నాకు మీ సహాయం అవసరమవుతుంది. మీరు కూడా హెల్ప్ చేయండి అని క్లియర్‌గా మనం కమ్యూనికేట్ చేయాలి గదా! అట్లా కమ్యూనికేట్ జేయకుండా ఓకే, ఓకే అంటే ప్రతిదీ మన మీదే లోడేసేసుకున్నామనుకోండి, ఆ పనిలోనూ క్వాలిటీ ఉండదు. మీరు అలసిపోతారు. అలసిపోవడం అంటే మీకు ఇన్విజిబుల్ లోడ్ ఎక్కువైపోతూ ఉంటుందనమాట. కంపల్సరీగా మీరేం జేయాలంటే బౌండరీస్‌ని పెట్టుకోవాల్సిందే. కానీ ఇప్పుడే సాధ్యం కాదు, నేనిప్పుడు చేయలేను, కొంసేపున్నాక చేస్తాను అనైతే చెప్పండి. బౌండరీ అనేది యాటిట్యూడ్ కాదు, ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ గుర్తుపెట్టుకోండి. స్టెప్ 3, షేర్ ద లోడ్. డెలిగేషన్ ఆఫ్ ద వర్క్. మీరు డెలిగేషన్ నేర్చుకోండి. పిల్లలకి చిన్న పనులు, భర్తలకి కొన్ని బాధ్యతలు, ఇంట్లో ఉన్న వారికి సహాయం చేయమని కొంత రోల్ ఇవ్వండి. చిన్న పిల్లలకు గూడా చేపిచ్చండి. వాళ్ళ షూ వాళ్ళేసుకోవడం నేర్పించండి. వాళ్ళ సాక్స్ వాళ్ళేసుకోవడం నేర్పించండి. కొన్ని ఇళ్లల్లో జూస్తాము, పొద్దున పూట అయితే ఒక యుద్ధ వాతావరణమే. అన్నీ ఆవిడే జేయాలి. బాక్స్ ఆవిడే పెట్టాలి, తినిపించడం ఆవిడే జేయాలి. ఇది చాలా చిన్న పిల్లలకే గాదండి, పెద్ద పిల్లలకు గూడా అంతే ఉంటారు. కనీసం వాళ్ళ బాక్సులు ఎక్కడున్నాయి? బాక్సులు గూడా తీసుకొని పెట్టుకోరు. లంచ్ బాక్స్ కూడా తీసుకోరు. సాక్సులేంటి, షూస్ ఏంటి, ఎవ్రీథింగ్ తెచ్చి అక్కడ పెట్టాలి వాళ్ళ మదర్. ఈ పనులన్నీ చేస్తుంటే మళ్ళీ ఒక పక్కన మదర్‌కి కూడా ఆఫీస్ టైమ్ అవుతుంటుంది గదా! సో, పిల్లలకు గూడా పనులు నేర్పించండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది చెప్పాలి. వాళ్ళ బ్యాగ్ సర్దుకోవటం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి తెలియాలి కదా! మీ హస్బెండ్‌కి కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ చెప్పండి. ఇంట్లో ఉన్న వారికి కూడా. మీకేమైతే సహాయం అవుతుందో ఒక రోల్ ఇవ్వండి వాళ్ళకి కూడా. నేను చెప్పకపోతే వాళ్ళు చేయరండి అని చెప్పే మహిళలు తమకు తామే భారం పెంచుకుంటారు. చెప్పండి. చెప్పకుండా ఎందుకుండాలి? చెప్పండి. చెప్పి మీ లోడ్‌ని కొద్దిగా తగ్గించుకోండి. కొంచెం మనుషుల్ని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని గూడా నేర్చుకోనివ్వండి. మీ వర్క్‌లో కాంట్రిబ్యూట్ చేయనివ్వండి. మీరు ఎలో చేయాలి గదా! మీరు ఎలో చేస్తేనే ఇవన్నీ జేస్తారు. మనం సూపర్ వుమెన్ లాగా ఫోజిచ్చేస్తాము. అన్నీ మనమే జేసేస్తుంటాము. మళ్ళీ నాకది బాలేదు, నాకు అలసటగా ఉంది, నాకు స్ట్రెస్ ఎక్కువైపోయింది అని మళ్ళీ మనమే ఫీల్ అవుతాం. సో, దయచేసి పిల్లలు చేయాల్సింది పిల్లలకి, భర్త జేయాల్సింది భర్తకి, మీ ఇంట్లో ఇంకెవరన్నా ఉంటే వాళ్ళ రోల్ వాళ్ళకి ఇచ్చేయండి. ఓకేనా? వాళ్ళని నేర్చుకోనివ్వండి. లెర్న్ అండ్ కాంట్రిబ్యూట్. వాళ్ళకి కూడా నేర్చుకొని మీతో కాంట్రిబ్యూట్ చేసే అవకాశాన్ని మీరివ్వండి ఫస్ట్. స్టెప్ 4, మెంటల్ టు డూ. టు డూని మీరు పేపర్‌గా మార్చండి. మీ టు డూ లిస్ట్ ఒకటి పెట్టుకోండి. పేపర్‌గా మార్చండి. మనసులో ఆలోచనలు గుండ్రంగా తిరుగుతాయి. కానీ రాసినప్పుడు అవి తగ్గిపోతుంటాయి. ఒక లైక్ ఇంపార్టెన్స్ ఇవ్వబడతాయన్నమాట.
మేనేజబుల్‌గా మారుతాయి అవన్నీ. మీ మైండ్ వెంటనే క్లియర్ అవుతుంది. గజిబిజి గందరగోళంగా ఉన్నప్పుడు ఒక పెన్ను, పేపర్ తీసుకొని అది రాయటం మొదలుపెడితే మనకి ఒక క్లారిటీ వస్తుంది. సో, దీన్ని మటుకు టు డూ లిస్ట్‌ని మటుకు కంపల్సరీగా మీరు ఫాలో చేయండి. మీ టైమ్, మీ టైమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. థిస్ ఈస్ ద పవర్ రిచువల్. ప్రతి మహిళకి రోజు కనీసం 20 నిమిషాలు తన కోసం టైం కావాలి. మర్చిపోకుండా ఈ టైం తీసుకోండి. ఆ టైంలోనే ఎక్స్‌ప్లెయిన్ చేయకండి. అసలు ఏం మాట్లాడకండి. ఫోన్‌ను దూరం పెట్టండి. మీ ఎనర్జీని రీఫిల్ చేసుకోండి. మీ టైం లేకపోతే ఎప్పటికీ మెంటల్ ఎగ్జాషన్ అనేది తగ్గదు. మీ టైం అన్నాం గదా అని చక్కగా ఫోనులు తీసుకొని రీల్స్ చూడటం గాదండి. మీ టైమ్ అంటే ఒక బుక్ చదువుకోండి. లేకపోతే మంచిగా ధ్యానం జేసుకోండి. లేకపోతే వాకింగ్ జేయండి. రన్నింగ్ జేయండి. యోగా జేయండి. అది జేయండి. సీరియల్స్ ముందు అతుక్కొని కూర్చోవడము, మీ టైమ్ ఇది మీ టైమ్ గదా అని జెప్పేసి అదే కాదు. మనం మెంటల్‌గా, ఫిజికల్‌గా హెల్తీగా ఉండటానికి ఏమేం చేయాలో అది ధ్యానం జేసుకోండి. అప్పుడే మన మెంటల్ ఎగ్జాషన్ చాలా తగ్గిపోతుంది. ఇన్విజిబుల్ లోడ్‌కి ఒక అందమైన గుర్తింపేంటో తెలుసా? ఈరోజు మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు అలసిపోయింది బలహీనత వల్ల కాదు. మీరు చాలా లోడ్ మోయటం నేర్చుకున్నందుకే అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. మీ లోడ్‌ని సాధ్యమైనంత వరకు లోడ్ ఆఫ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి పని చిన్నదైనా, పెద్దదైనా విలువైందే. ఇన్విజిబుల్ లోడ్ ఉందని ఒప్పుకోవటం, దాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవడం, అదే నిజమైన సెల్ఫ్ కేర్. అమ్మో! మళ్ళీ ఇయన్నీ చెప్పడం ఎందుకులే, అవన్నీ గాదు. మన సెల్ఫ్ కేర్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దాన్నెలా తగ్గించుకోవాలో అనే సెల్ఫ్ కేర్ తీసుకోవాల్సిందే. తీసుకోండి. మనందరం ఈ భారం నుంచి బయటపడాలి. ఎందుకంటే మహిళ ఒక్కటి మారితే ఇంటి వాతావరణం, సమాజ దృష్టి, పిల్లల బుద్ధి అన్నీ మారిపోతాయి. అంత ఇంపార్టెంట్ అయిన వుమెన్ ఎలా ఉండాలి? తన మెంటల్ ఎగ్జాషన్‌ని తీసి పక్కన పడేయాలి. సో, ఇవన్నీ మీరు ఈ స్టెప్స్ అన్నీ చేయండి. మీరు ఇన్విజిబుల్ లోడ్‌ని తగ్గించుకోండి. ఈ ఎపిసోడ్ విన్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మరొక లైఫ్ చేంజింగ్ టాపిక్‌తో కలుద్దాం. దిస్ ఈజ్ శైలజ సైనింగ్ ఆఫ్. స్టే అన్‌స్టాపబుల్. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా! మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకోండి. థాంక్ యూ.